సమాధానం చెప్పు. మరి నువ్వేం చేసావు ఏంటన్నది ఎవరేం చేశారు నుంచి మాట్లాడతానే కదా ఎవరికైనా న్యాయం తెలిసేది. రవి నువ్వు మాట్లాడదు నేను కొడతాను. రవి చెప్తున్నా బుర్ర మంటలో చెప్పు. నాకు సమాధానం చెప్పు. ఇంటికి చెప్పు కదా నాకు నువ్వు వాళ్ళు చేశారని నేను మరి అమ్మాయికి చెప్పు ఏం చేస్తావు? చెప్పు. చచ్చావో తాగలట్టావో లేకపోతే ఇష్టపూర్వకంగా చేసుకుని చచ్చావో అది ఏదో చెప్పు. నువ్వేదో సమాధానం ఎక్కడ కూర్చోనంట వాళ్ళే చేశారని మొత్తం. నాకు ఎలా ఉంటుంది అంటే మ్యాన్లు టప టప లేచి పీకమ్మా. అప్పుడైనా బుద్ధి వచ్చి నోట్లోంచి మాట వస్తుందేమో. దేనికి సమాధానం చెప్పబోదు ఏం దేనికి పరిష్కారం రవి పెళ్ళైతే నీ ఇష్టపూర్వకంగా సత్య ప్రమాణంగా నువ్వే చేసుకున్నావు. నేను అలా చేసుకోలేదు. ప్రతి ఒక్కదాని సమాధానం లేదు నీ దగ్గర. ఓ ఇష్టంతో చచ్చానో చావలేదనో లేదా చేసుకున్నానో చేసుకోలేదనో లేదా బలం పెట్టారనో లేకపోతే ఏదో చెప్పాలి కదా. రవి నువ్వేది మాట్లాడకుండా ఆ అమ్మాయి ఏదైనా సూట్ కడుతుంటే ఇలా కూర్చొని చూస్తున్నావు. ఇలా నాకు మెంటల్ వచ్చేటట్టుంది. ఆ అమ్మాయి ఆవిరైపోయినట్టు నేను ఆవిరైపోను కదా. నీ దగ్గర ఇన్ని కళ్ళు ఉన్నాయంట్రా. అమ్ము